అమెజాన్ కంపెనీ 30,000 మంది ఎంప్లాయీస్‌ని జాబ్ నుండి తీసేసింది. యెస్, మీరు విన్నది నిజమే. మొత్తం 30,000 మంది అమెజాన్ ఫైర్ చేసింది. ఈ న్యూస్ వినంగానే చాలా మంది ఎంప్లాయీస్ షాక్ అయ్యారు. మిగిలిన కంపెనీస్ కూడా ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాయి. వరల్డ్స్ బిగ్గెస్ట్ టెక్ కంపెనీ ఇలా సడెన్‌గా లే ఆఫ్ చేస్తుంది అంటే అందరిలో ఒక్కటే క్వెషన్, ఎందుకు? అసలు ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఒకవేళ మనం ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే ఏం చేయాలి? వెయిట్, మొత్తం మ్యాటర్‌ని సింపుల్ వర్డ్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెషర్స్ అయ్యి ఉండి ఒక మంచి ఐటీ జాబ్‌లో ప్లేస్ అవ్వాలి అనుకుంటుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. సో ఫస్ట్ అమెజాన్‌లో ఏం జరిగింది? సడెన్‌గా అమెజాన్ ఆల్మోస్ట్ 30,000 ఎంప్లాయీని లే ఆఫ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆన్లైన్ షాపింగ్‌లో మాత్రమే కాదు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ప్రైమ్ వీడియో ఎంటర్టైన్మెంట్, సపోర్ట్ టీమ్స్ అన్ని ప్లేసెస్‌లో దీని ఇంపాక్ట్ పడింది. ఇది జస్ట్ చిన్న లే ఆఫ్ కాదు, ఈ నంబర్ చాలా పెద్దది. ఇంకా షాకింగ్ థింగ్ ఏంటి అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీస్ కూడా సిమిలర్ లే ఆఫ్ చేయడం స్టార్ట్ చేశాయి. మరి దీనికి రిజల్ట్ ఏంటి? ప్రెజెంట్ టెక్ ఇండస్ట్రీ మొత్తం ఫుల్ పానిక్ మూడ్లో ఉంది. కొన్ని వేల మంది ఎంప్లాయీస్ సడన్గా కన్ఫ్యూజన్ పడుతున్నారు. ప్రతి ఒక్కరిలో నెక్స్ట్ జాబ్ ఏంటి, కెరియర్ ఎలా కంటిన్యూ చేయాలి అనే టెన్షన్. ఇదంతా ఓకే, బట్ మెయిన్ క్వశ్చన్, అమెజాన్ ఎందుకు ఇలా చేస్తుంది? దానికి 3 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, బిజినెస్ చేంజ్. పాండమిక్ టైంలో అమెజాన్ కొన్ని లక్ష మంది ఎంప్లాయీస్ని హైర్ చేసింది. అది కూడా ఆ టైంలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు బిజినెస్ నెమ్మదిగా కామ్గా అయింది. సో కంపెనీ తన కాస్ట్ సేవ్ చేయాలి అని డిసైడ్ అయ్యింది. సెకండ్ రీజన్, న్యూ టెక్ ఇంపాక్ట్. ఏఐ ఆటోమేషన్, రోబోటిక్స్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాయి. వీటి మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ చీప్. సో దీనివల్ల హ్యూమన్ బేస్డ్ జాబ్స్ తగ్గడం స్టార్ట్ అయ్యింది. రీజన్ నెంబర్ 3, డిమాండ్ డ్రాప్. ఈ మధ్యన మనం ఆన్లైన్ షాపింగ్ కొంచెం తగ్గించాం. అమెజాన్ పాండమిక్ టైంలో ఎక్కువ గ్రోత్ చూసింది. ఇప్పుడు ఆ గ్రోత్ ఏం లేదు, సిచ్యువేషన్ నార్మల్గా ఉంది. సో వీటి వల్ల కంపెనీ ఇప్పుడు కేవలం ప్రాఫిట్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి అని ఫిక్స్ అయ్యింది. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్యూచర్లో స్టేబుల్గా ఉండడానికి అమెజాన్ టఫ్ డిసిషన్స్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎవరికి ఎఫెక్ట్ అయ్యింది అంటే ఆఫీస్ స్టాఫ్స్, టెక్ డెవలపర్స్, వేర్ హౌస్ ఎంప్లాయీస్, లాజిస్టిక్స్ టీమ్స్ అన్ని లెవెల్స్లో లే ఆఫ్ జరిగింది. సో మోస్ట్లీ అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. వీళ్ళు ఎప్పుడైతే 30,000 మంది జాబ్స్ని తీశారో అప్పుడే టెక్ మార్కెట్ మొత్తం షాక్లోకి వెళ్ళింది. మిగిలిన కంపెనీస్ కూడా దీని గురించి రీసెర్చ్ చేస్తున్నాయి. మనకి ఇంతమంది అవసరమా, ఇంత మ్యాన్ పవర్ అవసరమా అని అమెజాన్ లాగా ఆలోచించడం స్టార్ట్ చేసింది. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అమెజాన్. ప్రెజెంట్ ఇండస్ట్రీ మొత్తం ఒక పెద్ద రీసెట్ మోడ్లో ఉంది. మనం కంపెనీస్లో కూడా ఫ్యూచర్లో ఇలాంటి డిసిజన్ తీసుకుంటే మనం పరిస్థితి ఏంటి? మనం రోల్లో మనం ఎలా సేఫ్గా ఉండాలి? దీనికి 4 స్మార్ట్ సొల్యూషన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్, కీప్ లెర్నింగ్. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీస్, ఏఐ, ఈ స్కిల్స్ ఎవర్ గ్రీన్. ఇప్పుడే వీటిని నేర్చుకోవడానికి స్టార్ట్ చేయండి. ఈ ప్రాబ్లం మన వరకు వచ్చినప్పుడు అది మనకి ఎఫెక్ట్ కాకుండా ముందు జాగ్రత్త పడాలి. స్టెప్ 2, బిల్డ్ నెట్వర్క్. లింక్డ్ఇన్లో టాప్ ఎంప్లాయీస్, ఏఐ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్తో కనెక్షన్ ఉంచుకోండి. మీటప్స్ అటెండ్ అవుతూ ఉండండి. కొత్త వాటిలో ఇంటరాక్ట్ అవ్వండి. జాబ్ ఛాన్సెస్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. సో కంటిన్యూస్గా మీ ఎఫర్ట్స్ని పెట్టండి. స్టెప్ 3, బీ ఫ్లెక్సిబుల్. న్యూ ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేయండి. రిమోట్ ఆర్ కాంట్రాక్ట్ ఏ వర్క్ అయినా కూడా కన్సిడర్ చేయండి. ఇది మీ ఎక్స్పీరియన్స్లో యాడ్ ఎలాగో అవుతాయి. ఫోర్త్ పాయింట్, షోకేజ్ యువర్ స్కిల్. మీ వర్క్ని ఆన్లైన్లో పెట్టండి. గిట్హబ్, పోర్ట్ఫోలియో, సర్టిఫికేట్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఏం చేస్తున్నారో అందరికీ తెలియాలి. సో మీ మొత్తం టాలెంట్ని అందరికీ కనిపించేలాగా షోకేస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ అమెజాన్ లే ఆఫ్ని ఒక వేకప్ కాల్ లాగా ట్రీట్ చేయాలి. ఇది కాస్త టెన్షన్ పెట్టే న్యూస్ అయినా కూడా మనకి ముందు సిగ్నల్ ఇస్తుంది. సో మీరు కూడా టైంతో పాటు చేంజ్ అవ్వండి, అప్గ్రేడ్ అవ్వండి, ఇంకా స్మార్ట్గా ప్లాన్ చేయండి. ఫ్యూచర్ని బెటర్గా చూస్ చేసుకోవాలి. వెయిట్ చేయకండి, మీరే మీ ఫ్యూచర్ని క్రియేట్ చేసుకోవాలి. మీరు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా లే ఆఫ్ వల్ల ఇంపాక్ట్ అయ్యారా? కమెంట్లో షేర్ చేయండి. మనం ఒక కమ్యూనిటీ లాగా మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఇలాంటి టెక్ అప్డేట్స్ అండ్ ఫ్యూచర్ కెరియర్ టిప్స్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.